వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ నాని. ఈరోజైతే మనం పుత్తూరులోని రంజిత్ డాబాకి అయితే వచ్చేసాము. రంజిత్ డాబా అయితే నైట్ టైంలో చాలా బాగా కలర్ఫుల్గా అయితే మనకు కనిపిస్తుంది. మీరు కానీ పుత్తూరులో అంటే తప్పకుండా ఈ యొక్క రంజిత్ డాబాలో ఫుడ్ అయితే టేస్ట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేయండి. మిడిల్ క్లాస్ నాని. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా కలర్ఫుల్గా అయితే ఈ యొక్క రంజిత్ డాబాని అయితే డెకరేట్ చేశారు పుత్తూరులో. చూడండి, చాలా బాగా అయితే కనిపిస్తుంది. మన పుత్తూరులోని రంజిత్ డాబా అయితే ఫుడ్ అయితే చాలా బాగుంటుందని చాలామంది చెప్పారు. కాబట్టి ఇక్కడికి వచ్చి ఒకసారి ఫుడ్ ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దామని ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడికి వచ్చే కాళ్ళకి నైట్ 7 అయితే అయిపోయింది. చూడండి, రంజిత్ ఫ్యామిలీ డాబా చాలా బాగా కలర్ఫుల్గా అయితే వీళ్ళు లైటింగ్ అయితే వేయడం జరిగింది. ఇక్కడ ప్లేస్ కూడా చాలా బాగా ఉంటుంది కూర్చొని ఫుడ్ తినడానికి. చూడండి, ఇక్కడైతే ఫుడ్ తినడానికైతే చాలా బాగా కంఫర్ట్గా అయితే మనకు ఈ ప్లేస్ అయితే కన్వీనియంట్గా అయితే ఉంటుంది. మీరు కానీ పుత్తూరులో అంటే తప్పకుండా ఈ యొక్క డాబాలో ఫుడ్ అయితే టేస్ట్ చేయండి. ఈ డాబాలో ఫుడ్ అయితే ప్రతి ఒక్కటి రీజనబుల్గా ఉంది. ప్రైస్ అయితే చూడండి, ఇక్కడ తినడానికైతే చాలా బాగా ఉంది ప్లేసు. చూడండి, చాలా బాగా అయితే ఉంది మన పుత్తూరులోని రంజిత్ డాబాలో ఫుడ్ అయితే నాకు చాలా బాగా అయితే నచ్చింది. ఇక్కడికి వచ్చి నేనైతే ఫుడ్ అయితే టేస్ట్ చేయాలని ఇక్కడికి రావడం జరిగింది. ఫుడ్ ప్రైసెస్ ఎలా ఉంటాయి కూడా మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను, ఒకసారి చూసేయండి. చూడండి, వీళ్ళ దగ్గర చాలా రకాల స్పెషాలిటీ ఐటమ్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. చూడండి, ఒక్కొక్క ఐటమ్ అయితే ఒక్కొక్క ప్రైస్ అయితే మనకు కనిపిస్తుంది ఇక్కడ. చూడండి, ఒక మెనూ అయితే మనకు ఇవ్వడం జరిగింది. చూడండి, రోటీ అయితే 7 రూపీస్ అంట ఒక రోటీ. చూడండి, వెజ్ ఐటమ్స్, నాన్ వెజ్ ఐటమ్స్, రైస్ ఐటమ్స్ 3 అయితే మనకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. వెజ్ కర్రీస్ కూడా మనకు అందుబాటులో అయితే ఉంది. పార్సల్ అయితే 10 రూపీస్ ఎక్స్ట్రాగా అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తారంట. ఇక్కడ వాళ్ళు అయితే మనకు చెప్పడం జరిగింది. మీరు కానీ పుత్తూరులో ఉంటే తప్పకుండా ఈ యొక్క రంజిత్ డాబాలో ఫుడ్ని అయితే టేస్ట్ చేయండి. చూడండి, వీళ్ళ దగ్గర అయితే లెగ్ వచ్చి 16 అంట, బోన్ చికెన్ ఫ్రై వచ్చి 160 అంట, బోన్ చిల్లీ చికెన్ వచ్చి 170, బోన్లెస్ ఫ్రై 160, చిల్లీ చికెన్ 160, చికెన్ 65 160, చికెన్ లెమన్ 170, కాజు చికెన్ 230, లాలీపాప్ 200, చికెన్ కబాబ్ బోన్లెస్ 180, పెప్పర్ చికెన్ 200. ఇంకా ఎగ్ స్టార్టర్స్కు విషయానికి వస్తే బాయిల్డ్ ఎగ్ వచ్చి 40 రూపీసు, ఆమ్లెట్ వచ్చి 30 రూపీసు, ఎగ్ ఫ్రై వచ్చి 60 రూపీసు, ఎగ్ చిల్లీ వచ్చి 80 రూపీసు, ఎగ్ బజ్జీ 70, ఎగ్ కర్రీ 80, ఎగ్ కీమా 90, ఎగ్ టమాటో 90. ఇంకా చూడండి, రైసెస్ విషయానికి వస్తే కీరా 50, చికెన్ రైస్ 140, ఎగ్ రైస్ 80, మసాలా రైస్ 70, వెజిటేబుల్ రైస్ 80, జీరా రైస్ 70, టొమాటో రైస్ 70, గోబీ రైస్ 80, కాజు రైస్ 180, మష్రూమ్ రైస్ 140, రైసెస్ 40, కార్డ్ రైస్ 50, స్పెషల్ కార్డ్ రైస్ అంటే వీళ్ళు స్పెషల్గా కూడా ఈ యొక్క కార్డ్ రైస్ని అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ 70 రూపీస్ మాత్రమే. ఇది చూడండి, రోటీ అయితే 7 రూపీస్కి అయితే మనకు అందుబాటులో ఉంది ఈ యొక్క డాబాలో అయితే, రంజిత్ డాబాలో అయితే. మీరు కూడా తప్పకుండా ఈ యొక్క ఫుడ్ని అయితే టేస్ట్ చేసేయండి. ఇక్కడ ప్లేస్ అయితే చాలా బాగా కన్వీనియంట్గా అయితే మనకు కనిపిస్తుంది. ఫుడ్ తినాలన్న వాళ్ళు తప్పకుండా ఈ యొక్క పుత్తూరులో ఉన్న రంజిత్ డాబాని అయితే సందర్శించండి. ఇక్కడ ఫుడ్ అయితే టేస్ట్ చేయండి. చూడండి, మేమైతే ఇక్కడ ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చేసాము. వీళ్ళైతే ఆనియన్స్తో పాటు పెప్పరు, లెమన్ కూడా మనకు తీసుకొని వచ్చి ఇవ్వడం జరిగింది. చూడండి, టేస్ట్ అయితే చాలా బాగా అయితే మనకు నచ్చింది. చూడండి, ఇప్పుడైతే నేనైతే ఆనియన్స్లో పెప్పర్ సాల్ట్ అయితే వేసుకొని టేస్ట్ చేయబోతున్నాను. చూడండి, చాలా బాగా రుచికరంగా అయితే ఈ యొక్క ఆనియన్స్, పెప్పరు, లెమన్ అయితే మనకు అందుబాటులో ఇవ్వడం జరిగింది. పక్కనైతే ఒక వాటర్ బాటిల్ అయితే మనకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈ వాటర్ బాటిల్ వచ్చి 20 రూపీస్ మాత్రమే. చూడండి, ఫుడ్ ఆర్డర్ ఇచ్చిన 10 మినిట్స్లో అయితే మనకు వీళ్ళు ఈ యొక్క ఫుడ్ని అయితే మనకు తీసుకొని వచ్చి ఇవ్వడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ మేమైతే 4 రోటీసు, పెప్పర్ సాల్టు, ఆనియను మరియు దీనికి కావాల్సిన పాలక్ పన్నీరు,
మరియు దాల్ అయితే ఆర్డర్ ఇవ్వడం జరిగింది. చూడండి ఫుడ్ అయితే ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నాను. రోటీ కేవలం 7 రూపీస్ మాత్రమే. దీనికి వచ్చి మేము దాల్ అయితే ఆర్డర్ ఇచ్చాము. ఇది వచ్చి 90 రూపీసు. చాలా బాగా కన్వీనియంట్గా అయితే ఈ యొక్క ఫుడ్ అయితే మనకు టేస్ట్గా అయితే ఉంది. మీరు కానీ పుత్తూరులో రంజిత్ ధాబాలో ఫుడ్ అయితే టేస్ట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేయండి. మిడిల్ క్లాస్ నాని చూసారు కదా, నేనైతే ఈరోజు పుత్తూరులోని రంజిత్ ధాబాలో ఫుడ్ అయితే టేస్ట్ చేస్తున్నాను. చూడండి 4 రోటీసు మరియు దాల్ అయితే ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆనియన్స్, పెప్పరు, సాల్టు మరియు లెమను పక్కన టేస్ట్ అయితే చాలా బాగా అద్భుతంగా అయితే ఉంది. మీరు కానీ పుత్తూరు నుండి తప్పకుండా ఈ యొక్క రంజిత్ ధాబాలో ఫుడ్ అయితే టేస్ట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేయండి. చూడండి వేడిగా అయితే మనకు ఈ యొక్క రోటీని మరియు కర్రీని దాల్ కర్రీ అయితే మనకు ఇవ్వడం జరిగింది. టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది. మీరు కానీ తప్పకుండా ఈ యొక్క రంజిత్ ధాబాలో ఫుడ్ అయితే టేస్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం. మిడిల్ క్లాస్ నాని. బాయ్.